హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నాననేది చూపించబోతున్నాను. సో చూసేయండి. ముందుగా అయితే నేను గడపకి పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే పాదాలు వేద్దామని పసుపుతో ఇలా చేస్తున్నాను అన్నమాట. సో ముగ్గు వేయటం కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో మనకి ఏ ఫెస్టివల్ వచ్చినా మనం పాలు పొంగించి పాయసం అయితే చేస్తాం కదా. అందులోనూ అమ్మవారికి పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి ముందుగా పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పాయసం అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తే గట్టి పడకుండా ఉంటుందన్నమాట తర్వాత. సో ఇక్కడ నేను గారెలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం 2 హ్యాండ్స్ యూస్ చేయకూడదు గారెలు వేసేటప్పుడు. లెఫ్ట్ హ్యాండ్ అయితే యూస్ చేయకూడదని చెప్తున్నారు కాబట్టి నేను కూడా ఇక్కడ 1 హ్యాండ్ యూస్ చేసి గారెలు వేసుకున్నాను. ఇంకో నైవేద్యంగా పులిహోర అయితే చేసుకున్నాను. ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత ఒక బనానా లీఫ్ని మంచిగా వాష్ చేసుకొని ప్రసాదాలన్నీ పెట్టాను. ఇక్కడ నానబెట్టిన శనగలు కూడా పెడుతున్నాను. అమ్మవారికి చాలా ఇష్టం కదా. 5వ ప్రసాదం కింద దధ్యోజనం అయితే చేశాను. సో మన పూజ స్టార్ట్ అవ్వకముందే మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి తర్వాత హడావిడి లేకుండా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ ఒక పీటని తీసుకొని పసుపు రాసి ముగ్గు వేసి పసుపు కుంకుమ అక్షింతలు అయితే వేసుకుంటున్నాను. ఒక రెడ్ క్లాత్ అయితే వేసుకున్న తర్వాత తమలపాకుల మీద మళ్ళీ పసుపు కుంకుమ అక్షింతలు వేసి అమ్మవారి ఫోటో ఫ్రేమ్ అయితే ప్లేస్ చేసుకున్నాను. అమ్మవారి దగ్గర అయితే ఫ్లవర్స్తో అలంకరించుకుంటున్నాను అనమాట. అమ్మవారికి ఇష్టమైన లోటస్ అయితే పెడుతున్నాను. అమ్మవారిని ఇలా పూలతో అలంకరించుకున్న తర్వాత పసుపుతో పసుపు గణపతిని గౌరీదేవిని చేసుకొని పెట్టుకున్నాను. ఏ ఫెస్టివల్ వచ్చినా ముందుగా మనం గణపతికి అయితే పూజ చేసుకుంటాం కాబట్టి ముందుగా నేను స్వామివారికి పూజ చేసుకొని నైవేద్యం అయితే పెట్టాను. ఆ తర్వాత ఇంకా లక్ష్మీదేవి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను వినాయకుడికి పంచోపచార పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి షోడచోపచార పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయి కదా, అష్టోత్తరాలు అయితే చదువుతున్నాను. అష్టోత్తరాలన్నీ చదివిన తర్వాత అమ్మవారికి అయితే ధూపం దీపం చూపిస్తున్నాను అనమాట. ఆ తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదాలు అయితే పెడుతున్నాను. ప్రసాదాలన్నీ పెట్టిన తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించుకుంటున్నాను. అమ్మవారికి ఇలా హారతినిచ్చి పూజనైతే ముగించుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.